ఇప్పుడు మదర్స్‌కి పిల్లలకి ఫుడ్ ఎలా పెడుతున్నారు ఏంటి అని ఒక్కరిని అడిగినా చాలు స్టార్టింగ్‌లోనే చెప్పేస్తారు. మినపప్పు, శనగపప్పు, పచ్చెనపప్పు, బియ్యము, రాగులు, సొద్దలు, జొన్నలు అన్నీ కలబోసి ఒక 20 రకాల పప్పుల పేర్లు చెప్తున్నారండి. అవన్నీ బాగా కలబోసి ఉడకబెట్టేసి ఏందో అసలు ఆ ప్రాసెస్ వింటేనే నాకైతే బుర్ర తిరిగిపోతుంది. అసలు అది ఎలా తింటారండి బేబీస్? నేను ఒక్కటి అడుగుతాను న్యూ మామ్‌కి అందరికీ ఒకటి అడగాలనుకుంటున్నాను. చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, ఎగ్స్ వగైరా వగైరా ఇవన్నీ ఉడకపెట్టేసి మీకు తినిపిచ్చేస్తే మీరు తింటారా? తినలేం కదా! బేబీస్ గాని అంతే అండి. తినలేరు. అసలు రియల్ ఉగ్గుకి తేడానే తెలియట్లేదు. ఒక్కసారి మనం బయట వాళ్ళని ఎవ్వరినైనా సరే యూట్యూబ్‌లో కొట్టకండి అసలుకి. అమ్మ వాళ్ళని అడగండి. ఏం పెట్టాలి మా? ఏం పెడితే మంచిది అని అడిగితే అమ్మే చెప్తది. మా అమ్మగారు నాకు చెప్పిందండి. మా నాని అప్పుడు నేను వినలేదు. నీకేం తెలుసులే యూట్యూబ్‌లో సూపర్ ఉన్నాయి అని చెప్పేదాన్ననమాట. తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడు చిన్నోడి కోసం అయితే నేను అమ్మ చెప్పినట్టు నా థాట్స్ వేరే మారిపోయిందండి ఇప్పుడు అప్పట్లా కాదు. కాబట్టి మనం ఏదైనా సరే ఆలోచించి పెట్టాలి పిల్లలకి. ఇది నేను తినగలనా అని ఆలోచించండి ఒకసారి. నేనే తినలేను బిడ్డ ఎలా తింటాడు చిన్నోడు? నోరు లేదు వాడికి చెప్పడానికి. వాడు చెప్పలేడు. కాబట్టి అసలుకి 6 నెలల బేబీకి పెట్టాల్సిన ఉగ్గు ఇది కాదండి బాబు. ఇప్పటికైనా మారండి. జస్ట్ బియ్యం ఉంటాయి కదా! మనం ఏమైతే తింటామో ఆ బియ్యమే, రేషన్ బియ్యం కాదు. ఆ బియ్యంని కడిగి మంచిగా ఆరబోసి బాగా ఎండిన తర్వాత దోరగా వేపాలి. వేపి అందులో కాస్త జీలకర్ర వేసి మిక్సీ పట్టి అది పెట్టండి. స్టార్టింగ్ 10 days వాడికి అరుగుతుంది. ఒక్క పూటే పెట్టండి, 2 పూటలు పెట్టొద్దు. వాడికి అరుగుతుంది. ఓకే బేబీ బాగున్నాడు అంటే ఇంకో 10 రోజుల తర్వాత 1 week తర్వాతనో అప్పుడు కొంచెం అందులో ఒక గ్లాస్ బియ్యానికి ఒక్క స్పూన్ పెసరపప్పు వేసి సేమ్ ఇదే ప్రాసెస్ కడిగేసి ఎండపోసేసి దోరగా వేపి అప్పుడు పెట్టండి. కందిపప్పు స్టార్ట్ చేయొద్దు. పెసరపప్పే స్టార్ట్ చేయండి. పెసలు కాదు పెసరపప్పు స్టార్ట్ చేయండి. బేబీ ఎంత హెల్దీగా ఉంటాడో. తర్వాత చిన్నగా 10 రోజులు పెంచుకుంటూ పోవాలి. కానీ